భూతల్లి కడుపు సల్లగుంటేనే మానవ ప్రపంచం సల్లగుంటది. ప్రపంచ ఫార్మా రాజధానంటూ మన ప్రభుత్వం గొప్పలకు పోతే తెలంగాణ ప్రపంచ కాలుష్య రాజధానవుతుంది. భూతల్లి ప్రతిరూపం ఆడబిడ్డ. తెలంగాణ సాధనకై ఉద్యమించిన ఆడబిడ్డ లింగాల శోభాకృష్ణ గౌడ్ భావితరం బిడ్డలకు రానున్న ముప్పును గుర్తించి ఫార్మాసిటీ వద్దంటూ ఆరోగ్య తెలంగాణకై పాటను సమర్పిస్తున్న లింగాల శోభాకృష్ణ గౌడ్. కాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే మన పాలకులు చూడనట్టుంటే దేశానికే తిండి పెట్టేటి రైతన్న దేవులాడిన దొరకడన్నా దేవుడంటేను రైతేను రన్నా. ఆరుగాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే మన పాలకులు చూడనట్టుంటే దేశానికే తిండి పెట్టేటి రైతన్న దేవులాడిన దొరకడన్నా దేవుడంటేను రైతేను రన్నా. ఆరుగాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే ఫార్మసిటీ పేర పంటలు వండేటి భూమి అడ్డికి పావు సేరు లెక్క అమ్ముమంటున్నరిది ఏమి తిక్క. ఫార్మసిటీ పేర పంటలు వండేటి భూమి అడ్డికి పావు సేరు లెక్క అమ్ముమంటున్నరిది ఏమి తిక్క. ఔషధ నగరికి అనువైన భూములు రాజ్యమందున యాడలేవా రైతులంటే కరుణించలేదా. అయ్యో నగరికి అనువైన భూములు రాజ్యమందున యాడలేవా రైతులంటే కరుణించలేదా. ఆరుగాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే కంపెన్లు గడతమని కన్న తల్లి వంటి భూమికి దూరంబు చేసి ఎంగిలి మెతుకోలే పరిహారమిచ్చి ఉన్న భూసేకరణ చట్టాన్ని కాదని కొత్త జీవో తెచ్చినారు పేద రైతుల నిండా ముంచిండ్రు. ఉన్న భూసేకరణ చట్టాన్ని కాదని కొత్త జీవో తెచ్చినారు పేద రైతుల నిండా ముంచిండ్రు. ఆరుగాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే కొండ జాతులు ఆదివాసి గిరిజనులంతా అడవి తల్లిని నమ్ముకుంటే పొడు భూములను దున్నుకుంటుంటే కొండ జాతులు ఆదివాసి గిరిజనులంతా అడవి తల్లిని నమ్ముకుంటే పొడు భూములు దున్నుకుంటుంటే పంట తీసేటోన్ని ఎంటబడి తరుముతూ అడవిడిసి పెట్టుమంటుండ్రు హక్కుల ననగదొక్కుతుండ్రు చూడు. తీసే
కష్టపడేటోన్ని ఎంటబడి తరుముతూ అడవిడిసి పెట్టుమంటుండ్రు హక్కుల ననగదొక్కుతుండ్రు చూడు ఆరుగాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే కడతాల కందుకురు యాచార పొల్లకే తప్పదు ముప్పు అనుకుంటే మనము పప్పులో కాలేసినట్టే రంగారెడ్డి జిల్లా నుండి రాష్ట్రమంతా పంట తల్లి పెంట తిప్ప దాన్ని తింటేనే రోగాల కుప్ప ఆ రంగారెడ్డి జిల్లా నుండి రాష్ట్రమంతా పంట తల్లి పెంట దిబ్బ దాన్ని తింటేనే రోగాల కుప్ప ఆరుగాలం కష్టపడుతున్న రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే సన్న చిన్న కారు ధనిక రైతులంతా తరతమ భేదాలు మరిచి అందరొక్క తాటిపైకి వచ్చి సన్న చిన్న కారు ధనిక రైతులంతా తరతమ భేదాలు మరిచి అందరొక్క తాటిపైకి వచ్చి కంపెనీలు జిమ్మె కాలుష్య వ్యతిరేక పోరాటమందు చేరాలి ఆరోగ్య తెలంగాణ అంటూ లేవాలి ఆరోగ్య తెలంగాణ అంటూ లేవాలి ఆరోగ్య తెలంగాణ అంటూ లేవాలి ఆరోగ్య తెలంగాణ అంటూ లేవాలి
మందుల కంపినంట మురిసిపోతున్నారు ఎందుకంట ముచ్చర్ల మందుల కంపినంట మురిసిపోతున్నారు ఎందుకంట ఆ కంపెనీలు మన కాడికొస్తే తెలంగాణ బిడ్డలారా ఆ కంపెనీలు మన కాడికొస్తే తెలంగాణ బిడ్డలారా మన కుంపలన్నీ కాలిపోయినట్టే రైతు కూలి బిడ్డలారా మన కుంపలన్నీ కాలిపోయినట్టే రైతు కూలి బిడ్డలారా ఆడు ఎడారులు వదిలిపెట్టి పంట పొలాల కాడికొచ్చి యాడా జాగా దొరకనట్టు ఈడనే ముద్దుగా ఉన్నదంటూ ఆడు ఎడారులు వదిలిపెట్టి పంట పొలాల కాడికొచ్చి యాడా జాగా దొరకనట్టు ఈడనే ముద్దుగా ఉన్నదంటూ గద్దె మీదున్న పెద్ద మనిషి గండాన్ని మనకు తెచ్చిపెట్టే గద్దె మీదున్న పెద్ద మనిషి గండాన్ని మనకు తెచ్చిపెట్టే వాళ్ళ కమిషన్ల కాశపడ్డరేమో విలాసల మీద మన్ను వయ్యా విలాసల మీద మన్ను వయ్యా దేశాల నేతలంతా పాడు కంపెనీలు వద్దన్నారంట అక్కడ వద్దన్న కంపెనీలు ఇక్కడ ముత్తుగా ఉంటాయట్లా ప్రపంచ దేశాల నేతలంతా పాడు కంపెనీలు వద్దన్నారంట అక్కడ వద్దన్న కంపెనీలు ఇక్కడ ముత్తుగా ఉంటాయట్లా కోసమంతా పసిగట్టాలేరో గోసి గొంగడి గొల్ల కురుమా కోసమంతా పసిగట్టాలేరో గోసి గొంగడి గొల్ల కురుమా మన జీవాల నేడా మేపుకొస్తావు యాపతుమ్మలు గొట్టె యాదవన్న మన జీవాల నేడా మేపుకొస్తావు యాపతుమ్మలు గొట్టె యాదవన్న చెట్లు బట్టి కాపు కాసి చెరువుల్లో చేపలు వేసి పంచి పల్లె పట్టంలోన అమ్ముకొచ్చి పావులో బరకను కూడబెట్టి చెట్లు బట్టి కాపు కాసి చెరువుల్లో చేపలు వేసి పంచి పల్లె పట్టంలోన అమ్ముకొచ్చి పావులో బరకను కూడబెట్టి ఉద్యోగమన్నది లేకపోయినా ఉపాధి కొంత కలిగినాదా ఉద్యోగమన్నది లేకపోయినా ఉపాధి కొంత కలిగినాదా ఆ కంపెనీలు వస్తే సాపలేదచ్చి ముదిరాజు బెస్తొల్లు మునిగినట్టే ఆ కంపెనీలు వస్తే సాపలేదచ్చి ముదిరాజు బెస్తొల్లు మునిగినట్టే తల్లాడుకుంటా చెట్లు ఎక్కి కళ్ళు గట్టిది వడుసుకొచ్చి కష్టజీవులకు దార వంపి తాటి దాపొత్తలాను వెంచి తల్లాడుకుంటా చెట్లు ఎక్కి కళ్ళు గట్టిది వడుసుకొచ్చి కష్టజీవులకు దార వంపి సరికొండ నాగిళ్ళ మాడుగులా యాచార మండలం ఎల్లగౌడ సరికొండ నాగిళ్ళ మాడుగులా యాచార మండలం ఎల్లగౌడ ఫార్మ కంపెనీలు వచ్చనంటే పారదు చెట్లకు మంచి కళ్ళు ఫార్మ కంపెనీలు వచ్చనంటే పారదు చెట్లకు మంచి కళ్ళు పారును చెట్లకు విషపు కళ్ళు అడివంత దట్టంగా పెరుగుతుంటే ఇంటూ మేడలు కట్టుకుంటే సౌకోటు దరువాత కిటికీలకు షాగవారిన కచ్చ తెచ్చి అడివంత దట్టంగా పెరుగుతుంటే ఇంటూ మేడలు కట్టుకుంటే సౌకోటు దరువాత కిటికీలకు షాగవారిన కచ్చ తెచ్చి వాడి చదువు కూడా ఆడుతుంటే బతుకు
తెరువంతా బాగా ఉండే ఆడి చదువు కూడా ఆడుతుంటే బతుకు తెరువంతా బాగా ఉండే రా కంపిళ్ళు వస్తే కట్టె కరువు విశ్వకర్మ వీరచారి ఆ కంపిళ్ళు వస్తే కట్టె కరువు విశ్వకర్మ వీరచారి పసులా మేపుకుంటూ పంట పొలాలు దున్నుకుంటూ పచ్చొన్న సజ్జలు రాసిపోసి తీరొక్క పండ్లను తెంపుకొచ్చి ఆడి పసులా మేపుకుంటూ పంట పొలాలు దున్నుకుంటూ పచ్చొన్న సజ్జలు రాసిపోసి తీరొక్క పండ్లను తెంపుకొచ్చి తిండికి తిప్పలు లేకుండేరో తండలో ఉంటున్న తావునాయే మండేటి ఎండల్లో మంచిగుండే తాటిపర్తి అడవి సల్లగుండా కర్మ వద్దు పంటలే ముద్దని పట్టిన పట్టును ఎడవకుండా లడాయి చేద్దాము రావే మీరు లంబడుల్లా లచ్చిరాము ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట జీరో కాలుష్యమని జోరుగా వలికిన పెద్దలే ముద్దుగా పెడతారట కంపెనీ ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట బతుకు బంగారం అయితదనుకున్నాం దోపిడొల్లంతా ఎల్లిపోయిరంటే ఊపిరి పీల్చుకున్నొల్లమైనం దళితుడే మనకు ముఖ్యమంత్రి అంటే దాని జోలి కూడా మరిసిపోయినం తలో గంజోదాగి కాపురం చేస్తుంటే కాలుష్యభూతంబు కబలించేటట్టాయి ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట చుట్టుముట్టున్న ప్రాంతం పరిసరాలు పరిశుభ్రమనుకున్నాం పక్క దేశాల్లో తిరిగి చూసొచ్చి మన పాలకులు చేస్తనిది మంచి చెత్త డంపింగ్ యార్డును తెచ్చి నట్టనడిపట్న ముందున పెట్టి మూసిని మించిన మురికి వాసనలే ఫార్మాసిటీ తోటి ప్రాణాలు తీస్తారా ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట రాష్ట్రంబు నందు గోపాల్పట్నం ఫ్యాక్టరీలో విషవాయువు లీకేజీ అయితే వేల ప్రాణాలు గాలిలో గెలిసే మొన్న భోపాలు నిన్న విశాఖ గ్యాసు లీకేజీతో పెద్ద గోసా సవంగా మిగిలిన బతికినోళ్ళ చూస్తే సచ్చినోళ్ళే సవ లక్షమే వరిపించే ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట ఫార్మా కంపెనీ తప్పదంటే పంట పండేటి భూములు వదలి వేరే జాగల్లో
సర్వేలు చేసి ఇసుక దిబ్బల్లో పెట్టుకోవచ్చు. చెట్టు ఉండంగా చేయగాల్చుడేలా ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ప్రపంచ ఫార్మాకు రాజధాని అంటూ ప్రజలకు పంటలకు కాడేగట్టుడేంది? ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట. ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట. రసాయనాలు చెరువు కుంటల్లో కాల్వల్లో కలిసి నదులు సముద్ర తీరాల్లో కలిసి పంట భూములు విషపూరితంబవు. గాలి నీరు భూమంతా జడిపోయి జనం రోగాల పాలయ్యిపోయి 60 ఏళ్ళ ఆయుష్ 20 ఏళ్ళకొచ్చి అర్ధాయుష్ తోటి అకాల మరణాలు. ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట. ఫార్మాసిటీ కంపెనీ అంట ప్రజల ప్రాణాలకే వచ్చేతంట. సేకరించిన భూముల్లో నేడు సాఫ్ట్వేర్ కంపెనీలే మేలు. పండ్ల తోటలు వనమూలికలను ప్రకృతి వైద్యంబు కొరకు పెంచుకుంటే రోగాలను అరికట్టి రోగ నిరోధక శక్తి పెంచి ఆరోగ్య తెలంగాణ ఉద్యమం చేపట్టు ఆయురారోగ్యాలు అందించవచ్చు. ఆయురారోగ్యాలు అందించవచ్చు. ఆయురారోగ్యాలు అందించవచ్చు. ఆయురారోగ్యాలు అందించవచ్చు. ఆయురారోగ్యాలు అందించవచ్చు. కదలి రండి పిడికిళ్ళెత్తి కదం తొక్కి జెండా బట్టి ఊరూరున ఉద్యమమైలేవర ఫార్మా కంపెనీలొద్దు సోదరా. కదలి రండి పిడికిళ్ళెత్తి కదం తొక్కి జెండా బట్టి ఊరూరున ఉద్యమమైలేవర ఫార్మా కంపెనీలొద్దు సోదరా. ఫార్మా రాజధాని మన తెలంగాణ ఏనంట. కాలుష్య రాజధానిగా మారుట సత్యమన్న ఈ మాట. ప్రపంచ ఫార్మా రాజధాని మన తెలంగాణ ఏనంట. కాలుష్య రాజధానిగా మారుట సత్యమన్న ఈ మాట. ముందు తరాలకు బొందలు దూపేటందుకే ఈ ఫార్మా. ఈ ఉప్పును తెచ్చే పాలకులను గెలిపించడమే మన కర్మ. కదలి రండి పిడికిళ్ళెత్తి కదం తొక్కి జెండా బట్టి ఊరూరున ఉద్యమమైలేవర ఫార్మా కంపెనీలొద్దు సోదరా. మందుల కంపెనీలొస్తే మనిషికి నివాసయోగ్యం కాదు. మనిషితో పాటు సకల జీవులు రోగాలతో రోధించును. మందుల కంపెనీలొస్తే మనిషికి నివాసయోగ్యం కాదు. మనిషితో పాటు సకల జీవులు రోగాలతో రోధించును. పర్యావరణం బాగుండుటకై బతకాలి ఎల్ల ప్రాణులు. ఆ ప్రాణకోటి పదిలంగా ఉంటేనే సల్లంగుండు సమాజము. కదలి రండి పిడికిళ్ళెత్తి కదం తొక్కి జెండా బట్టి ఊరూరున ఉద్యమమైలేవర ఫార్మా కంపెనీలొద్దు సోదరా.
మందుల కంపెనీ పాలైతే అణుబాంబేసిన ప్రాంతమంతా గడ్డి మొలవనట్టుగానే అన్న వంటి మన భూదేవత మందుల కంపెనీ పాలైతే అణుబాంబేసిన ప్రాంతమంతా గడ్డి మొలవనట్టుగాని వేల పొరల్లో రసాయనాల జలాలు ప్రవహిస్తే ఆ జలాలు పారిన పంట పొలాలు మంట మండినట్టే కదలి రండి పిడికిళ్ళెత్తి కదం తొక్కు జెండా పట్టి ఊరూరున ఉద్యమమైలే వర ఫార్మా కంపెనీలొద్దు సోదరా. పసిగట్టింది ముందుగా తెలంగాణ ఉద్యమ బిడ్డ అధికార పార్టీ నాయకురాలైనప్పటికీ పట్టెను జెండా ఉప్పును పసిగట్టింది ముందుగా తెలంగాణ ఉద్యమ బిడ్డ అధికార పార్టీ నాయకురాలైనప్పటికీ పట్టెను జెండా ఫార్మాసిటీ పెను ప్రమాదమని లింగాల శోభ కృష్ణ గౌడు తెగించి పోరుకు సై సై అంటూ ముందుగా నిలిచెను సూడు ముందుగా నిలిచెను సూడు ముందుగా నిలిచెను సూడు ముందుగా నిలిచెను సూడు.